మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 12 రోజుల నుంచి నువ్వా నేనా అన్నట్టు యుద్ధం చేసుకున్నాయి ఇరాన్ ఇజ్రాయెల్. ఇక యుద్ధం ముగిసినట్లే అని తెలుస్తోంది. సీజ్ ఫైర్ కు ఇరాన్ ఇజ్రాయెల్ అంగీకారం తెలిపాయి. ట్రంప్ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్ పైకి ఇరాన్ మిసైల్స్ దూసుకొచ్చాయి. అదే చివరి దాడి అని కూడా ప్రకటించింది ఇరాన్. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందన్న ఇరాన్ తాము సీజ్ ఫైర్ ను అంగీకరిస్తున్నట్లుగా ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ కు నెతన్యాహు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా 12 రోజుల యుద్ధానికి ముగింపు పలికాయి రెండు దేశాలు కూడా. 12 రోజులుగా సాగిన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇక ముగిసినట్లే. ఈ తెల్లవారుజాము నుంచి యుద్ధ విరమణకు ఇరాన్ ఇజ్రాయెల్ అంగీకరించినట్లుగా ట్రంప్ ప్రకటించగా ఇరాన్ దాన్ని ధృవీకరించింది. అయితే సీజ్ ఫైర్ కు అంగీకరించే ముందు ఇజ్రాయెల్ పై లాస్ట్ పంచ్ వేసింది. 6 మిసైల్స్ తో ఇజ్రాయెల్ పై దాడి చేసింది. ఆ దాడి అనంతరం కాల్పుల విరమణకు అంగీకారం తెలిపింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ట్రంప్ చేసిన ప్రకటనను తొలుత తోసిపుచ్చిన ఇరాన్ గంటల వ్యవధిలోనే సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చినట్టుగా నిర్ధారించింది. ఖతార్లోని అమెరికా మిలిటరీ బేస్ పై ఇరాన్ పరిమిత సంఖ్యలో క్షిపణులతో దాడులు చేసిన తర్వాత యుద్ధ విరమణపై ట్రంప్ ప్రకటన చేశారు. మరోవైపు ఇజ్రాయెల్ సైతం ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన ఆమోదించింది. సీజ్ ఫైర్ ను తాము అంగీకరిస్తున్నట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇరాన్ నుంచి అణుముప్పు తొలగిపోయిందని నెతన్యాహు అందులో పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కృతజ్ఞతలు అని కూడా తెలియజేశారు. సీజ్ ఫైర్ కు ఇరాన్ ఇజ్రాయెల్ అంగీకారం తెలపడంతో యుద్ధానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది. ఈ యుద్ధంలో రెండు దేశాలకు భారీగా నష్టపోయాయి. యుద్ధం చివరిలో ఇరాన్ దూకుడు పెంచినా అంతకంటే ముందు ఇజ్రాయెల్ బీభత్సం సృష్టించింది. ఇరాన్ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దళం 330కి పైగా ఆయుధాలతో పాటు 200కి పైగా యుద్ధ విమానాలను ప్రయోగించింది. వీటిల్లో దాదాపు 800 మంది దాకా మరణించారు. వారిలో 54 మంది మహిళలు, పిల్లలు, 263 మంది సామాన్య పౌరులున్నారు. టెహ్రాన్లోని తాజ్రిష్ స్క్వేర్లో పిల్లలు, గర్భిణీ స్త్రీ సహా 12 మంది మరణించారు. కోమ్లోని నివాస భవనంపై జరిగిన దాడిలో 16 ఏళ్ల యువకుడు సహా 2 వ్యక్తులు మరణించారు. అలాగే ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా దాడి చేయడంతో అత్యంత కీలక అణుస్థావరాలైన నటాంజా ఫోర్డ్ 3 అణుస్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి. టెహ్రాన్లో పలు ప్రాంతాలు బాంబుల దాడికి నాశనమయ్యాయి. చాలా మంది జీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఇరాన్ ఆర్థికంగా 150 నుంచి $200 బిలియన్ వరకు నష్టపోయింది. టెహ్రాన్లో మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం $6.5 బిలియన్ నష్టపోయిందని క్రిప్టో ట్రెండ్స్ అంచనా వేసింది. ఇక ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు చెందిన ఉన్నత అధికారులైతే ఏంటి, న్యూక్లియర్ సైంటిస్టులు కూడా మరణించినట్లుగా సమాచారం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు క్షణక్షణానికి మలుపు తిరిగాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ 12 రోజుల నుంచి కూడా అక్కడ ఉద్రిక్తతలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ యుద్ధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా కనిపించాయి. అలాగే ఇజ్రాయెల్లో ప్రజలు కూడా భయంతో, ప్రాణభయంతో పరుగులు తీసిన పరిస్థితులు కూడా మనకి కనిపించాయి. ధీటుగా ఇరాన్ ఇజ్రాయెల్ నువ్వా నేనా అన్నట్టు కూడా ఈ 12 రోజులు ధీటుగా యుద్ధాలైతే చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మధ్యలో అమెరికా ఎంటర్ అయింది. అమెరికా ఎంటర్ అయిన తర్వాత కూడా సీన్ మొత్తం మారిపోయింది. అనుకోకుండా చెప్పిన 48 గంటల్లోనే ట్రంప్ ఇంకా అధికారికంగా ప్రకటన చేయకుండానే యుద్ధానికి సంబంధించి అనఫీషియల్ గా కూడా యుద్ధం స్టార్ట్ చేసిన పరిస్థితి, యుద్ధం మీద బాంబులు వేసిన పరిస్థితి అయితే మనం చూసాం. కొన్ని అణుస్థావరాల్ని కూడా పేల్చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ సీజ్ ఫైర్ అంటూ కూడా ట్రంప్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రెండు దేశాలు కూడా కొంచెం కూలంకషంగా శాంతికి వచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. ఆ 12 గంటల సమయంలో కూడా వీళ్ళు కాల్పుల విరమణకైతే సీజ్ ఫైర్ చేసినట్లుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ అక్కడ
కొన్ని గంటలైతే ఇంకా ఘర్షణలు అయితే జరిగినట్లుగా మనకి సమాచారం. ఈ క్రమంలోనే ఇరాన్ తాజాగా కూడా ఆ టైంలో ఒక కీలక ప్రకటన అయితే చేసింది. ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం మొదలైనట్లుగా కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు టెహ్రాన్ అధికారిక మీడియా కూడా వెల్లడించడం జరిగింది. అటు ట్రంప్ కూడా దీనిపై స్పందించారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది, దయచేసి దాన్ని ఉల్లంఘించొద్దు అని కూడా అమెరికా అధ్యక్షుడు తన ట్రూత్ పోస్ట్ లో కూడా ఆయన రాసుకురావడం మనం చూసాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు కొన్ని గంటల క్రితం ట్రంప్ కూడా చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఆ ప్రక్రియ ఎలా జరగనుందనే దాన్ని కూడా ఆయన అందులో వివరించడం కూడా జరిగింది. ఇప్పటి నుంచి దాదాపు 6 గంటల తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పరం తుది విడత దాడులు పూర్తి చేసుకుని కాల్పుల విరమణ ఒప్పందానికి వస్తామని చెప్పి తొలుత అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమెరికా కాలమానం ప్రకారం మనం చూస్తే ఇరాన్ కాల్పుల విరమణను మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలు అంటే ఇది కూడా అమెరికా కాలమానం ప్రకారం నుంచి ఇజ్రాయెల్ కాల్పుల విరమణను మొదలు పెడుతుంది. అంటే అలా 12 గంటలు ముగిసిన తర్వాత 12 రోజుల యుద్ధానికి అధికారిక ముగింపు లభిస్తుందట. ఈ ఒప్పందం అమల్లో ఉన్న వేళ పరస్పరం శాంతియుతంగా గౌరవప్రదంగా వ్యవహరించాలని కూడా ట్రంప్ పేర్కొనడం ఇక్కడ మనం గమనార్హంగా చూడాలి. అన్నట్లుగానే ఇరాన్ తొలుత కాల్పుల విరమణను ప్రకటించింది. ఇక్కడ నుంచి 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ కూడా దీన్ని పాటించాల్సి ఉంటుంది. అయితే తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి స్పందన అయితే అప్పుడు రాలేదు. అయితే కాల్పుల విరమణను ప్రకటించడానికి చివరి నిమిషం వరకు టెహరాన్ అయితే దాడులకు పాల్పడిందని చెప్పొచ్చు. పలు దఫాలుగా ఇజ్రాయెల్ పైకి క్షిపణులను అయితే ప్రయోగించింది. దీని కారణంగా బీర్షెబాలోని ఓ భవనం అయితే తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ ఘటనలో 4 మృతి చెందగా పలువురు గాయపడినట్లుగా కూడా ఐడిఎఫ్ వెల్లడించడం జరిగింది. ఇక తొలుత ఇరాన్ చేసిన ప్రకటనలు గందరగోళానికి గురిచేసే తాము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు, ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తాము ఆపేస్తామని టెహ్రాన్ విదేశాంగ మంత్రి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే టెల్-అవీవ్పై టెహ్రాన్ సైనిక కార్యకలాపాలు ముగుసాయని అర్థం వచ్చేలా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా తమ సాయుధ దళాలు చివరి వరకు శక్తివంతమైన పోరాటం కొనసాగించాయని చెప్తూ కాల్పుల విరమణకు సిద్ధమేనని కూడా సంకేతాలు ఇచ్చారు. ఈ విధంగా సడన్ గా అయితే మేము కూడా కాల్పుల విరమణానికి మేము కూడా అంగీకరిస్తున్నామని కూడా అధికారికంగా ఇరాన్ కూడా ప్రకటించడం జరిగింది. ఇటు నెతన్యాహు కూడా ఒప్పుకున్నారు. సీజ్ ఫైర్ కి అయితే ఇద్దరు అంగీకరించినట్లుగా మనకి సమాచారం. ఇజ్రాయెల్ కు కూడా ఈ యుద్ధంలో ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ కూడా భారీ నష్టాన్ని చవిచూశాయని చెప్పుకోవచ్చు. 50కి పైగా క్షిపణులు మరియు 1000 డ్రోన్లను అయితే ప్రయోగించడం జరిగింది. టెల్ అవీవ్, హైఫా, బీర్షెవా నగరాలను అయితే టార్గెట్ గా చేసుకుని యుద్ధం ఆగిన చివరి నిమిషం వరకు కూడా దాడులు చేసుకున్నాయి. ఇరాన్తో పోలిస్తే ఇజ్రాయెల్లో జరిగిన ప్రాణ నష్టం తక్కువగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. సుమారు 50 మంది చనిపోయి ఉంటారని కూడా ఇప్పటివరకైతే అంచనా వేస్తున్నారు. గాయపడిన వారి సంఖ్య కూడా 200 దాకా ఉంటుంది. తామ్రాలో ఇరాన్ క్షిపణి దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 4 మహిళలు కూడా మృతి చెందడం జరిగింది. అలాగే టెల్ అవీవ్లో, రామత్ అవీవ్లో 16 మంది గాయపడ్డారు. వీరిలో 30 ఏళ్ల వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా మనకి సమాచారం. ఇరాన్ చేసిన చివరి అటాక్ లో 3 చనిపోయారు. యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ 12 బిలియన్లను కోల్పోయినట్లుగా తెలుస్తోంది. మౌలిక సదుపాయాలు 4.2 బిలియన్లు, అలాగే పారిశ్రామిక నష్టాలు 1.9 బిలియన్లు నష్టం చవిచూసినట్లుగా ఇప్పటివరకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.